ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రాత్రి నిద్రకు ముందుగా మనసు చాలా భారంగా ఉందా తల్లి? ఎవరికీ చెప్పుకోలేని బాధతో నవ్వుతూ నటిస్తూ లోపల మౌనంగా ఏడుస్తున్నావా? నీ త్యాగాన్ని ఎవరూ గుర్తించలేదని అనిపిస్తుందా? నీ ప్రార్థనలు బాబా వరకు చేరట్లేదని అనిపిస్తుందా తల్లి? అయితే ఈ రాత్రి ఈ చిన్న కథ నీ కోసమే. ఎందుకంటే ఈ కథలో ఉన్న తల్లిలాగానే నువ్వు కూడా జీవితంలో నిశ్శబ్దంగా పోరాడుతున్నావు. కానీ విను తల్లి, ఈ రాత్రి సాధారణమైన రాత్రి కానే కాదు. జీవితంలో వచ్చే మార్పు ముందు ఒక నిశ్శబ్దం ఉంటుంది కదా, ఆ చివరి నిశ్శబ్ద రాత్రి ఇదే కావచ్చు. కాబట్టి మనసు ప్రశాంతంగా పెట్టుకొని విను తల్లి. ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి ఉండేది. ఆమె ప్రపంచమంతా ఆమె పిల్లలే. తన ఆకలి, తన అలసట, తన కలలు అన్ని పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసింది. పగలు రాత్రి ఆందోళన, ఎప్పుడు నువ్వే, ముఖం వెనకాల ఎంతో బాధ ఉంది. మొహం మాత్రం చిరునవ్వు చూపిస్తుంది, కానీ మనసు మొత్తం బాధే ఉంటుంది. ఒకరోజు సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అప్పులు, అనారోగ్య సమస్యలు, ఇంటి ఖర్చులు, ఏదో ఒకటి కాదు అన్నీ కలిసి వచ్చేస్తాయి. ఆమె ఎంత బలంగా ఉండాలని ప్రయత్నించినా ఆమెకు ఆ రాత్రి మనసు మునిగిపోతుంది, విరిగిపోతుంది. అందరూ నిద్రపోయాక ఆమె ఒంటరిగా దేవుడి ముందు కూర్చొని కళ్ళల్లో నీళ్ళు, చేతుల్లో ప్రార్థన. దేవుడా, ఇక నేనేం చేయలేను. నా పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో. వాళ్ళకి ఏం కావాలో అది నువ్వే ఇవ్వు. నా బాధ్యత తీసుకో అని చెప్తుంది. అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటుంది. ఆమె అలసటతో నిద్రపోతుంది. ఆ రాత్రి ఆమెకు ఒక కల వస్తుందన్నమాట. తెల్లవారి వెలుగులో నిండిన ప్రదేశం, చాలా ప్రశాంతమైన అనుభూతి. ఆమె ముందు ఒక దివ్యమైన శక్తి కనిపిస్తుంది. ఆ శబ్దం చాలా మృదువుగా, ప్రేమగా ఉంటుంది. నీ కన్నీళ్ళు వృధా కావు. త్యాగం దేవుడి లెక్కలో ఉంది. నీ బాధలు అంతా తీరబోతున్నాయి. రేపు ఉదయం నీ చెవిలో ఒక శుభవార్త పడుతుంది అని చెప్తుంది. ఆమె ఒక్కసారిగా నిద్రలేచేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది కల, నిజమా? నాకు ఆ మాటల్లో శాంతి ఒకటి ఉంది అని చెప్పి ఆమె ఫీల్ అవుతుంది. ఎంతో కాలం తర్వాత ఆమె మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది. ఉదయం వచ్చింది. సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చాయి. ఆమె మెల్లగా లేచింది. కుర్చీలో కూర్చుంది. ఆమె ఎక్కువ ఆశ పెట్టుకోలేదు. అప్పుడే ఫోన్ మోగింది. ఆమె చేతులు కొంచెం వణికాయి. ఫోన్ ఎత్తింది. ఆమె ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్న సహాయం గురించి వార్త. ఒక మంచి ఉద్యోగ అవకాశం, లేదా బాకీ డబ్బు తిరిగి రావడం, లేదా పిల్లల చదువుకి సాయం, ఏదైనా కావచ్చు. కానీ అది ఆమె జీవితాన్ని మార్చే శుభవార్త. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఇవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు. ఆనంద బాష్పాలు. ఆనందం, ఉపశమనం, కృతజ్ఞత. ఆమె చేతులు మళ్ళీ ప్రార్థనతో కలిశాయి. ధన్యవాదాలు ప్రభు అని చెప్పి ఆమె బాబాను వేడుకుంది. తల్లి, నువ్వు కూడా ఇదే స్థితిలో ఇంచుమించుగా ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, లోపలే నీ కన్నీళ్ళు, అందరి కోసం బలంగా నటించే నీ జీవితం. కానీ విను, నీ త్యాగం బాబాకును చూస్తూనే ఉన్నాడు. నీ మౌనం, కన్నీళ్ళు అస్సలు వృధా కాదు. నీ ప్రార్థన ఖాళీగా పోదు. ఈ రాత్రి నిద్రపోయే ముందు నీ బాధలన్నీ బాబాతో చేతుల్లో పెట్టు. మనసు ఖాళీ చేసి పడుకో. ఎందుకంటే రేపు ఉదయం నీ చెవిలో కూడా ఒక శుభవార్త పడవచ్చు. అది డబ్బు రూపంలో కావచ్చు, ఆరోగ్య సమాచారం రూపంలో కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఓ మంచి శుభవార్త కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత వచ్చే ఒక మంచి అవకాశం కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఒంటరిగా లేవు తల్లి. బాబా నీ పక్కనే ఉన్నాడు.
రాత్రి భయంతో కాదు, ఆశతో పడుకో. బాధతో కాదు, నమ్మకంతో నిద్రపో. ఎందుకంటే రేపు ఉదయం నీది. నీ సమయం వచ్చేసింది. నీ జీవితంలో ఒక చిన్న వెలుగు ప్రారంభమవుతుంది. శుభరాత్రి తల్లి. రేపు నీకు మంచి జరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఈ వీడియో కనుక నీ మనసుకు తాకినట్లయితే లైక్ బటన్ తాకు తల్లి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.